మనకి సంవత్సరంలో 360 రోజులు ఉంటాయి. కానీ ఈ ఒక్క రోజు మాత్రమే ఎందుకు ఉత్తర ద్వార దర్శనం చేయిస్తారు? నేరుగా వైకుంఠానికి తీసుకెళ్తుందని కూడా అంటారు. దేవతలే భూమి మీదకి దిగి వచ్చిన రోజని, వైకుంఠ ద్వారం తెరుచుకునే రోజని, అదే ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి. ముక్కోటి ఏకాదశి అనేది మార్గశిర మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి రోజున జరుపుకునే పండుగ. ఈ రోజు విష్ణువు వైకుంఠంలో దర్శనమిస్తారని, కోటి దేవతలు భూమి మీదకి వస్తారని పురాణాల్లో చెప్పబడుతుంది. అందుకే దీనికి ముక్కోటి అని పేరు వచ్చింది. చాలా మందికి ఉండే ప్రశ్న ఏంటంటే వైకుంఠ ద్వార దర్శనం ఈ ఒక్క రోజే ఎందుకు తెరుస్తారు? పురాణాల ప్రకారం ఈ ద్వారం గుండా వెళ్తే పునర్జన్మ ఉండదని, మోక్షం లభిస్తుందని నమ్ముతారు. అందుకే తిరుమల, శ్రీరంగం లాంటి ఆలయాల్లో లక్షల మంది దర్శనానికి వస్తారు. మన పురాణాల్లో దీని గురించి అయితే ఒక కథ ఉంది. అదేంటంటే ఆ కాలంలో దేవతలు మరియు రాక్షసుల మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది. రాక్షసుల బలం రోజు రోజుకి పెరిగిపోతూ దేవతలు తీవ్రంగా నలిగిపోతున్నారు. దేవతల ప్రార్థనలు నేరుగా వైకుంఠానికి చేరాయి. అప్పుడు అది ఆదినారాయణుడు వైకుంఠంలో యోగ నిద్రలో ఉన్నప్పుడు విష్ణువు భక్తుల ఆరాధన విని కళ్ళు తెరిచారు. ఆ క్షణంలో వైకుంఠ ద్వారాలు స్వయంగా తెరుచుకుంటాయి. ఆ ద్వారాల గుండా అపారమైన వెలుగు భూమిపైన పడుతుంది. అందులో నుంచి విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఇలా అంటారు: భయపడకండి దేవతల్లారా, ధర్మాన్ని రక్షించడం నా బాధ్యత. ఆ మాటలతో పాటు 33 కోట్ల దేవతలు, అదే ముక్కోటి దేవతలు వైకుంఠం నుండి భూమికి దిగి వచ్చారు. ఈ ఘట్టం జరిగిన రోజునే మార్గశిర శుక్ల ఏకాదశి. అప్పటి నుంచే ఈ రోజుని ముక్కోటి ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది. విష్ణువు సారథ్యంలో దేవతల బలం అమాంతం పెరిగిపోతుంది. అధర్మ శక్తులు చీలిపోతాయి, రాక్షసులు ఓడిపోతారు, లోకం మళ్ళీ శాంతి వైపు నడుస్తుంది. ఈ విజయానికి గుర్తుగా విష్ణువు భక్తులకి ఒక వరం ఇచ్చారు. అదేంటంటే ఈ రోజున ఎవరు నన్ను భక్తితో స్మరిస్తారో, ఎవరు ధర్మ మార్గంలో నడుస్తారో వారి కోసం వైకుంఠ ద్వారం తెరిచి ఉంటుంది, వారికి మోక్ష మార్గం సులువవుతుందని అన్నారు. అప్పటి నుంచే ఆలయాల్లో ప్రత్యేకంగా వైకుంఠ ద్వార దర్శనం మొదలైంది. మన పెద్దలు ఏం చెప్తారంటే వైకుంఠ ద్వారం అనేది కేవలం ఒక తలుపు కాదు, అది అహంకారాన్ని వదిలే ద్వారం, ద్వేషాన్ని దాటి వెళ్లే మార్గం, మనసును శుద్ధి చేసుకునే అవకాశం. అందుకే ఈ రోజు ఉపవాసం, జపం, ధ్యానం ఎక్కువ ప్రాధాన్యం పొందాయి. ఈ రోజు దేవాలయంలో వైకుంఠ ద్వారం గుండా వెళ్ళినా లేదా వెళ్ళకపోయినా మనలోని కోపం, లోభం, అసూయ వదిలేస్తే అదే నిజమైన వైకుంఠ ద్వారం అని పెద్దలు అంటారు. వైకుంఠ ద్వారం అనేది కేవలం ఆలయాల్లోనే కాదు, మన హృదయాల్లో కూడా తెరుచుకోవాలి. ఈ ముక్కోటి రోజున మంచి ఆలోచనలు, మంచి మార్గం ఎంచుకుంటే అదే నిజమైన వైకుంఠం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియో కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు గుడ్ బై.